సూర్యాపేటలోని తిరుమల గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ జనసమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ బీసీ రిజర్వేషన్లు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే అంశంపై సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలకమైన అడుగని పేర్కొన్నారు. బీజేపీ మొదటి నుంచి కులగణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రారంభించడం హర్షణీయమని తెలిపారు. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, సమానత్వం, ఆత్మగౌరవం అన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆర్డినెన్స్లను గవర్నర్ ఆమోదించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. రిజర్వేషన్లు 50% దాటొద్దు అనేది సుప్రీంకోర్టు తీర్పు కాదు. 1931 బీసీ సెన్సస్, 1961 సెన్సస్, 1979 మండల కమిషన్ రిపోర్టులను పరిగణలోకి తీసుకున్నప్పటి పరిస్థితుల్లో ఆ అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. రిజర్వేషన్లు సవరించుకోవచ్చని మండల కమిషన్ రిపోర్టులోనే స్పష్టం చేయబడిందని, రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పించాలని కోదండరాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసమితి ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి 42% రిజర్వేషన్లను సమర్థిస్తున్నది. అందుకని ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కౌన్సిల్లో దాన్ని సమర్థించారు. అదేవిధంగా 50% సీలింగ్ విధిస్తూ కేసీఆర్ తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ సీలింగ్ను ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కూడా మేము సమర్థించినాం. ఈ రెండింటిని గవర్నరు ఆమోదించకపోవటమే ఇవాళ నిజానికి శోచనీయమైన విషయం. ఇవాళ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయి. రాష్ట్రపతి గారు చేయవలసింది ఏంటంటే వాటిని ఆమోదించి 9వ షెడ్యూల్లో జోడించడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పూనుకొని వాటిని 9వ షెడ్యూల్లో జోడిస్తే న్యాయపరమైన చిక్కుల నుంచి బిల్లు బయటపడుతుంది. రిజర్వేషన్లు ఆచరణ ఈ రిజర్వేషన్లను కూడా ఒక సర్వే ఆధారంగా, సామాజిక ఆర్థిక కులగణన ఆధారంగా తీసుకొచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఆ రిజర్వేషన్లను వాటికి ఒక అవసరము ఉంది అనేది ఇలా స్పష్టంగా అర్థమై తీసుకొచ్చింది. కాబట్టి ఈ రిజర్వేషన్లను ఆమోదించాలని, వీటిని అమలు చేయాలని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే తప్పనిసరిగా దీన్ని 9వ షెడ్యూల్లో జోడించి ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలము రిజర్వేషన్ల ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ల సాధనకు పెంపు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించవలసిందిగా కూడా అక్కడి ఓటర్ మహాశయులకు చెప్పటమే కాదు, మేము కొంత ప్రచారం కూడా అక్కడ మా చేతనైన మేరకు, మా పరిధి మేరకు అక్కడ ప్రచారాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇది ఇవాళటి అవసరము. మిత్రులారా, అందరం ఐక్యంగా నిలబడదాం. ఈ సామాజిక మార్పు కోసం అందరం ఐక్యంగా సాగుదామని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం తెలంగాణ జనసమితి.